హలో, వెల్కమ్ టు సికీ ఛానల్. ఈరోజు నేను పొట్లకాయ కూర. పొట్లకాయ అని లైట్ తీసుకుంటే ఈ కూర మీరు మిస్ అయినట్టే. దానికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. దాని తడాకం మామూలుగా ఉండదు. ఇక మన కూరలోకి వెళ్ళిపోతే చక్కగా శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోవాలి తాలింపులో. ఈ కూర కారం అంతా ఎండుమిరపకాయలతోనే, సో వాటిని చక్కగా గిల్లి పెట్టుకోవాలి. తాలింపులో పప్పులు బాగా వేగాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి, మనం ముందుగా గిల్లి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాలు చాలండి. ఈ కూరలో ఎండుమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుందండి. ఎర్రకారం వేసుకోకండి, కూర టేస్ట్ మారిపోతుంది. మాటల్లోనే అన్నం కూడా అయిపోయింది. చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకొని ఒక 2 టీ స్పూన్లు మన కూరలోకి వేసుకోవాలి. 1 నిమిషం వేయించుకున్నాక దించే ముందర చిటికెడు మెంతిపొడి వేసుకోవాలి. ఈ కూరలోకి చింతపండు ఏంటా అనుకుంటున్నారా? ఒక స్టార్ ఇంగ్రీడియంట్ ఉందండి. అది ఈ కూరలోకి రావాలంటే ఇవన్నీ పడాలి. అది ఏంటా అనుకుంటున్నారా? ఆవపిండి. ఈ కూరకి కిక్కిచ్చేది ఆవపిండి. ఇది వేసే ముందు కూర చల్లగా అవ్వాలి, లేదా కూర చేదు వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కూర అంతా మగ్గాక చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఆవపిండి కలుపుకోండి. ఈ కూరకి కాంబినేషన్ చింత చిగురు పప్పు. ఇలా చేసుకుంటే మన భోజనం నెక్స్ట్ లెవెల్. ఒక 2 ముద్దలు అన్నం. ఆహా, అన్నం ఎక్కువ తినకండి. ఈ కూర చేసుకుంటే 2 స్పూన్లు కూరే ఎక్కువ తింటాం. నచ్చిందా? బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.